వీళ్ళు సహోదరులే గాని కపట సహోదరులు అవతారం ఎత్తుతారు. కపట సహోదరులుగా మారి దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్న ఆత్మీయులకు ఏ విధంగానన్నా కీడు కలిగించాలని వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తారు. మన కాంపౌండ్కి అవతలన్నాళ్ళు మన మీద కుట్ర చేస్తే అదొక ఎత్తు, సొంత కుటుంబానికి చెందిన వాళ్లే కుట్ర చేస్తే అది బాధ. కానీ ఏం చేద్దాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని మనం అందరం కోరుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలి అని మనం అందరం ఆశపడతాం, ప్రార్థిస్తాం, తహతహలాడతాం. ఆత్మీయంగాను భౌతికంగాను కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆరాటపడతాం. దేవుడు ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంటాడు మనల్ని. దేవుడు కొన్నిసార్లు మనల్ని బ్యాలెన్స్ గా తీసుకెళ్తాడు, ఎందుకంటే కొంతమంది కళ్ళ నుండి మనల్ని తప్పియటానికి. అర్థమైందా? దేవుడు ఆయన రెక్క చాటున దాచుకుంటూ తీసుకెళ్తాడు మనల్ని. దావీదును అంతే తప్పించాడు, లేకపోతే దావీదును గాజేసి